కాంగ్రెస్ కండువాల మాటున రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తోంది. రాష్ట్రంలో ఆంక్షలు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఇటు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చింది బీఆర్ఎస్వి. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇటు బీఆర్ఎస్వి నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్వి నాయకులను అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. ఇక కాంగ్రెస్ గద్దెనెక్కి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. విద్యారంగంపై సర్కారుకు చిత్తశుద్ధి లేదన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను నిరుద్యోగులను గోస పుచ్చుకుంటోందని తీవ్రంగా నిప్పులు చెరుగుతున్నారు. ఇక అరెస్టులతో ఉద్యమం ఆగదని వెంటనే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే డిమాండ్ చేశారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, వాట్స్ అప్డేట్స్? వాళ్ళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అటు ఉపాధ్యక్షుడు తుంగబాల్తో పాటు వీళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి బీఆర్ఎస్ విద్యార్థి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో నిన్న పిలుపునిచ్చారు. నిన్న అర్ధరాత్రి నుంచేలే పెద్ద ఎత్తున అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్వి నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులను సైతం ఇదే విషయం వాళ్ళ బీఆర్ఎస్ నాయకులను సైతం హౌస్ అరెస్ట్ చేసి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎర్రొల్ల శ్రీనివాసును హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో అడిగితే మాత్రం చెప్పలేని పరిస్థితి. నేను ఎలాంటి నిరసన పిలుపునియలే, కేవలం బీఆర్ఎస్ పిలుపునిచ్చింది అని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడం పట్ల బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇవాళ ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు గాలికి వదిలేశారు, జాబ్ క్యాలెండర్ పేరు మీద ఇవాళ నాటకాలు చెప్పి అనేక హామీలు ఇచ్చి విద్యార్థి లోకానికి ఇవాళ వంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇవాళ చాలా మంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుంది. చాలా చోట్ల వాళ్ళ చాలా కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ కాక వారికి సకాలంలో ఫీజులు బకాయిలు చెల్లించకపోవడంతో చాలా చోట్ల విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వారంతా ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలను కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి జాబ్ క్యాలెండర్, ప్రధానంగా జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి వేస్తారు. టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ తరహా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. అది కూడా గాలికి వదిలేశారు. ఇవాళ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పక్కన పెడితే మొత్తం అక్రమాలు అవినీతిమయం అయిపోయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ రాష్ట్ర విభాగం మండిపడుతుంది. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇటు బకాయిలు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారో ఆ నిరుద్యోగ భృతి ఇప్పటికీ అతిగతి లేదు. విద్యార్థులకు అనేక సమస్యల సవాళ్లతో కూడుకున్న సమస్యలు ఇవాళ పరిడవిల్తున్నాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు ఎలాంటి కనికరం లేదు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి మధ్య విద్యాశాఖ ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు. మరోపక్క యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మండిపడుతుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ అసెంబ్లీ ముట్టడించి తీరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తీరుతుందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. చాలా చోట్ల నిన్న అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా అక్రమ అరెస్టులు నిర్బంధాలు అయితే కొనసాగుతున్నాయి. ఇవాళ గెల్లుసీను పిలుపు మేరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పై ఖచ్చితంగా పోరాటం ముందుకు తీసుకెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతున్నందుకు కూడా మరొకసారి అల్టిమేటం జారీ చేశారు. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.